పోయిన పార్లమెంటు సమావేశాల దగ్గర నుండి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నారు. ఆ మేరకు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే చెబుతూ వచ్చింది. బట్ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు కూడా చట్టబద్ధత కల్పించుకుంటూ నిర్ణయం తీసుకోబోతున్నారు అని కూడా వాళ్ళు పతాక శీర్షికల్లో వార్తలు రాశారు. బట్ అది కూడా కార్యరూపం దాల్చలే. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద ప్రెజర్ అయితే వస్తూ ఉంది. అమరావతిలో రోడ్లెక్కి దాని మీద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది, పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని చెబుతూ వచ్చిన వీళ్ళు అనూహ్యంగా అసెంబ్లీని సమావేశపరిచి మళ్ళీ ప్రత్యేక తీర్మానం అని చెప్పి ఎందుకంటూ ఉన్నారు? ఒకవేళ కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసెంబ్లీ ఆమోదించి పంపించకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి మార్పు చేర్పులు చేయలేము అని న్యాయ నిపుణులు ఏమైనా సూచించారా? సో ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఆదేశాలు సూచనల మేరకు ఇక్కడ అసెంబ్లీని ప్రత్యేక సమావేశపరిచి తీర్మానం ఆమోదించుకుంటూ ఉన్నారా? లేకపోతే ఢిల్లీ దానికి అంటే ఇప్పటికిప్పుడు ఇంట్రెస్ట్ చూపడం లేదు కాబట్టి ఢిల్లీ మీద ఏమైనా ఒత్తిడి తీసుకురావడం కోసం ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానాన్ని ఆమోదింపజేసుకుంటూ ఉన్నారు? రెండిట్లో ఏది నిజము ఏది వాస్తవం అన్నది తెలియదు. ఒకటి వాళ్ళ సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నారా, లేదా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశిస్తున్నది, అమరావతి మద్దతుదారులు భావిస్తున్నది ఏంటి అంటే దీని కనుక చట్టబద్ధత తీసుకొని వచ్చేస్తే ఎవరూ మార్చరు అండ్ ఇది స్థిరమైపోతుంది, పెట్టుబడిదారులకు కనుక ఖచ్చితంగా ఒక నమ్మకం కలుగుతుంది, అక్కడ భూములకు రియల్ ఎస్టేట్లు రేట్లు పెరిగినట్లు రేట్లు పెరుగుతాయి, సో ప్రయోజనం దక్కుతుంది. సో ఈ కోణంలో అమరావతికి చట్టబద్ధత అని ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. బహుశా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం తర్వాత కేంద్రం బిల్లు తీసుకొని వచ్చి చట్టం చేస్తే నెక్స్ట్ రాష్ట్రపతి సంతకంతో గెజిట్ రిలీజ్ అయిపోతే అమరావతికి చట్టబద్ధత వస్తుంది. మరి ఈ సమావేశంలోనే అయిపోతుందా? అసలు ఇప్పుడు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలనే వ్యూహం ఏంటి చూడాలి.